మీకు ఒక చిన్న విషయం ఇక్కడ గుర్తు చేయాలని కోరుకుంటున్నాను. పల్లెటూరే కనుక మీ అందరికీ గేదెలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. గేదెలు, బరిగొడ్లు, ఇంకేమంటారు మీకు తెలుసుగా. వాటికి మనం అన్నం తిన్న తర్వాత చేతులు కడుక్కుంటాం, ఎంగిలి నీళ్ళు. ఆ ఎంగిలి నీళ్ళని కుడితి అంటాం. ఆ కుడితి నీళ్ళను ఒక కుడితి తొట్టిలో పోతే కుడితి నీళ్లు తాగినటువంటి గేదెలో పాలు తయారవుతాయి. పాలు తాగిన పాములో విషం తయారవుతుంది. కుడితి నీళ్లు తాగిన గేదెలో తయారైంది ఏంటిది? పాలు అనండి. పాలు తాగిన పాములో. ఇప్పుడు వీళ్ళని పట్టుకొని అయ్యగారు ఏమంటాడు? మీరు బాప్తీసం తీసుకునే వరుసలో నిలవబడ్డారు, బాప్తీసం తీసుకోవడానికి వచ్చారు, మందిరానికి వస్తారు, వాక్యాలే వింటారు. పాల కంటేను జుంటి తేనె కంటేను అని పాటలు కూడా పాడతారు. వాక్యం పాలతో పోల్చబడిందని అందరికీ తెలుసు. శ్రేష్టమైన వాక్యమే వింటారు. కంచగలిగిన తోటలో నాటబడ్డామని చెప్పుకుంటారు. అద్భుతమైన ప్రసంగాలను వింటారు. వాక్యం ఒక వ్యక్తి హృదయంలోనికి వెళ్ళే కొలది, వాక్యం ఒకని మనస్సులోనికి వెళ్ళే కొలది అతని మనసు శుద్ధీకరించబడి కడగబడి దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడినదిగా మార్చబడాల్సింది పోయి పాపము, దుర్మార్గత, అవిధేయత, దుష్టత్వము నుండి విడుదల కలగాల్సింది పోయి మానవులు ఏం తయారవుతుంది ఈ రోజున? ఒక సమరయ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ యాకోబు బావి దగ్గర యేసు ప్రభుతో కొద్దిసేపే మాట్లాడింది. కానీ యేసయ్యతో మాట్లాడేటప్పుడు పాపిగా మాట్లాడింది. యేసయ్యతో పాపిగా మాట్లాడిన ఆమె తిరిగి వచ్చేటప్పుడు పాపిగా వచ్చిన ఆ మనిషి వెళ్ళేటప్పుడు యేసయ్యకు సాక్షిగా మార్చబడింది. ఆమెలో ఉన్న పాపం కొట్టివేయబడింది. ఆమెలో ఉన్న దుర్మార్గత బయటికి పారదోలబడింది. ఇక లోకం కొరకు బ్రతకాలని, పాపం చెయ్యాలన్న ఆలోచన ఆమె హృదయంలో కలగలేదు. ఒక ట్యాబ్లెట్ నువ్వు మింగితే జ్వరానికి, ట్యాబ్లెట్ నీ శరీరంలోనికి పోతే, ట్యాబ్లెట్ లోపలికి పోతే జ్వరం బయటికి రావాలి. ట్యాబ్లెట్ వేసుకున్నా జ్వరం పోవట్లేదంటే అది వేసుకున్నా ఒకటి, వేసుకోకపోయినా ఒకటి. వాక్యం విన్న తర్వాత ఎర్నెస్ట్ పాలు బుద్ధి మారాలా, ఎర్నెస్ట్ పాలు జ్ఞానం మారాలా, ఎర్నెస్ట్ పాలు నడక మారాలా. ఇంకా పెంట బుద్ధులు, పెంట ఆలోచనలు, పెంట వ్యవహారాలు చేసి వాక్యం అంతా వినకుండా లోకానుసారంగా బతుక్కుంటా, దేవుని భయం లేకుండా, పేరుకి ఏమో దానియేలు, పేరుకి యోసేపు, పేరుకి మరియమ్మ, పేరుకి మార్తమ్మ. నిన్ను బట్టి దేవుడు మనకి అవమానం కాకపోతే వాక్యం వింటావు, చర్చి కొత్తావు, లోకం మీద, సీరియళ్ళ మీద, సినిమాల మీద నీకు జయం లేదు. లోకానికి వేరే బ్రతకాలన్న ఆలోచన లేదు. దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలన్న జ్ఞానం లేదు. వాక్యం విన్నది ఎందుకు? ఇది ఒక మ్యూజిక్ అనుకున్నారా? కమ్మగా మ్యూజిక్, పాటలు కనుక మంచి పాటలు అమ్మా వినండి అమ్మా అనని పాటలు వినిపోతుంటారు చూడు, అట వాక్యం వినిపోవటానికి వచ్చిండ్రా? వాక్యం వినిపోయేది కాదు, వాక్యం విని రూపాంతరపరచబడాల. వాక్యం వింటుంటే గుండెలో భయం కలగాల. వాక్యం వింటుంటే దేవుని వైపు తిప్పబడాలా. వాక్యం వింటుంటే లోకానికి, పాపానికి దూరం అయిపోవాలా. దేవుని రాజ్య సంబంధంగా మనందరం మార్చబడాలా. ఇప్పుడు వాక్యాన్ని గుండెలోకి ఎందుకు పోవట్లేదు? ఎన్ని ప్రసంగాలు విన్నావు, ఎన్ని వర్తమానాలు విన్నావు? ఒక కుడితి నీళ్లు తాగినటువంటి గేదెలో పాలు తయారవుతున్నాయా? శ్రేష్టమైన పాల లాంటి దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డల జీవితాల్లో శ్రేష్టమైన తీర్మానాలే తయారవుతున్నాయా? మీలో ఎంతమంది దానియేలు గురించి వాక్యం విన్నారు? దానియేలు ప్రార్థన పరుడని మీకు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే నేను తీసుకొని పోయి సింహాల బోనులో వేస్తానంటే దానియేలు ఏమన్నాడు? నా జీవితంలో తిండి లేకుండా ఉండగలను, నిద్ర లేకుండా ఉండగలను, ఏది లేకపోయినా నేను బ్రతకగలను, ప్రార్థన లేకుండా ఒక్క నిమిషం కూడా నేను బ్రతకలేను.